హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలేజ్ వకీల్ వాసవి. చాలా మంది ఎప్పటి నుంచో అడుగుతున్న వీడియో ఇది. ఏబీకి సంబంధించిన బుక్స్ ఏం తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి. సో దానికన్నా ముందు మీకు ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ 19th ఎప్పుడు ఉంటుంది అని కూడా ఈగర్లీ చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు. యాక్చువల్గా మనకి ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ అంటే మనకి 2000 మేము రాసినప్పుడు ఏబీ 17కి ముందు అయితే కొంచెం 2 years అయితే డిలే అయితే అయ్యింది. ఏబీ 17 మాతో పాటుగా మా సీనియర్స్ అయితే మేము Feb 5th రాసాము. నెక్స్ట్ మీరు ఏబీ 18th వచ్చేసరికి మీరు డిసెంబర్ జనవరి కల్లా రాసేసారు. సో ఇప్పుడు ఏబీ 19th కూడా మీకు ఆల్మోస్ట్ డిసెంబర్ జనవరికి ఖచ్చితంగా వాళ్ళు 1 yearకే పెడుతున్నారు. జనరల్గా ఏబీ ఇయర్లీ ట్వైస్ కండక్ట్ చేయాలి, బట్ వన్సే కండక్ట్ చేస్తున్నారు. సో దాని ప్రకారంగా తీసుకున్నట్లయితే మీరు సెప్టెంబర్ కల్లా మీరు నోటిఫికేషన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మనకి ఎప్పుడు కూడా అలాగే ఇస్తున్నారు. ఇచ్చిన నోటిఫికేషన్ ఇచ్చిన 2-3 monthsకి ఎగ్జామ్ ఉంటుంది. సో కాబట్టి మీరు ఎండ్ ఆఫ్ ది సెప్టెంబర్ లేదా అక్టోబర్ లోపలే మీకు అంటే ఆల్మోస్ట్ ఇంకా సెప్టెంబర్కి అయితే కనుక నోటిఫికేషన్ ఇష్యూ చేసే ఛాన్సెస్ అదే, బట్ అక్టోబర్కి కూడా వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి. సో మీరైతే ఇంకా డేట్స్ గురించి అయితే ఆలోచించొద్దు, స్టార్ట్ యువర్ ప్రిపరేషన్. అయితే ఏబీకి సంబంధించి బుక్స్ గురించి మీకున్న సందేహాలు ఎందుకోసంగా అంటే ఇప్పుడు మనకి న్యూ అమెండ్మెంట్స్ అంటే అమెండ్మెంట్స్ కాదు, న్యూ యాక్ట్స్ అయితే వచ్చాయి. బిఎన్ఎస్ఎస్ అలాగే ఎవిడెన్స్ సంబంధించి సాక్ష్య చట్టం. సో ఈ 3 వచ్చేసాయి కాబట్టి ఈ 3 ఇప్పుడు ఏది తీసుకోవాలి, న్యూ యాక్ట్స్ తీసుకోవాలా, ఓల్డ్ యాక్ట్స్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారా అని చెప్పేసి అడుగుతున్నారు. దీనికి సంబంధించి కన్క్లూజన్గా నేనేం చెప్తాను అంటే మనకి నోటిఫికేషన్ ఇష్యూ చేసే వరకు వెదర్ దే విల్ ప్రొవైడ్ న్యూ యాక్ట్స్ ఆర్ ఓల్డ్ యాక్ట్స్ అనేది తెలీదు. అండ్ ఇంకొక విషయం, జనరల్గా మనకి ఏ ఎగ్జామ్ కండక్ట్ చేసినా అప్ టు డేట్ ఏ అయితే యాక్ట్స్ మనకి ఫోర్స్లోకి వస్తాయో అవే యాక్ట్స్ అయితే కనుక మనకి నోటిఫికేషన్లో అయితే ఇస్తారు. ఒక్కొక్కసారి మనకి కన్సెంట్ వచ్చినప్పటికీ కూడా ప్రెసిడెంట్ది ఫోర్స్లోకి రానప్పుడు ఇవ్వరు. సో అదేవిధంగా లాస్ట్ జేసీజే కానివ్వండి ఎక్కడైనా సరే మనకి ప్రీవియస్ యాక్ట్సే జరిగాయి. బట్ మీకు రాబోయే ఏబీ 19 నోటిఫికేషన్ అనేది ఇంకా రావాల్సి ఉంది. అలాగే July 1st నుంచి కొత్త చట్టాలు అమల్లోకి వచ్చేసాయి కాబట్టి మీకు 99.9% అయితే కనుక మీకు కొత్త చట్టాలు అయితే ఉంటాయి. ఒకవేళ ఇన్ కేస్ ఒక 0.1% ఛాన్స్ మాత్రమే ఉంది ఓల్డ్ యాక్ట్స్ రావడానికి. అయితే ఇప్పుడు ఏం బుక్స్ తీసుకోవాలి, మీ అందరికీ ఒకటే సందేహం. నేను చాలా వెబ్సైట్స్ చెక్ చేశాను, అంటే ఎక్కడైనా అప్డేటెడ్గా మనకి కంప్లీట్ అంటే నేను మీకు ఎప్పుడు ఒక లింక్ రిఫర్ చేస్తాను అమెజాన్ నుంచి. సో దానిలో ఉన్న బుక్స్ రీజనబుల్, అలాగే మీకు ఎగ్జామ్కి చాలా వర్త్గా చాలా బాగుంటాయి కాబట్టి మీకు నేను ఎప్పుడు కూడా అది రికమెండ్ చేస్తాను. సో అక్కడ కూడా మనకి ఆ కమర్షియల్స్ నుంచి కూడా పబ్లికేషన్స్ అంటే కమర్షియల్ పబ్లికేషన్స్ నుంచి కూడా మీకు న్యూ యాక్ట్స్ని కలిపి ఓల్డ్ యాక్ట్స్ని రిమూవ్ చేసి ఒక్కటైతే పెట్టలేదు. సో నేనేం చెప్తానంటే అంటే ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేసి మాకు బుక్స్ నుంచి చదవాలి అనుకునే వాళ్ళకి నేనైతే ఏం చెప్తాను అంటే మనకి 700 రూపీస్కి అయితే కనుక బిఎన్ఎస్ఎస్ అలాగే సాక్ష్య చట్టం అయితే కనుక మనకి సెపరేట్గా 3 books అమ్ముతున్నారు. అలాగే నేను ఎప్పుడు మీకు రికమెండ్ చేసే సెట్లో ఇంకా ఆల్రెడీ అంటే మనకి ఐపీసీ సిఆర్పిసి ఎవిడెన్స్ ఇంకా మనకి ఎగ్జిస్టెన్స్లోనే ఉన్నాయి. ఇప్పుడు మనకి న్యూ యాక్ట్సే వస్తాయి అన్న ఛాన్స్ ఉన్నా కూడా ఒక చిన్న పర్సెంట్లో మనకి ఇవి కూడా వచ్చే అవకాశం ఉందా అనే ఇది కూడా ఉంది. సో ఐ రికమెండ్ ఇప్పుడు కొనేసుకుందాం అనుకునే వాళ్ళకంటే ఇప్పుడే నేను బుక్ తీసేసుకోవాలనుకుంటున్నాను అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఆ బుక్స్ తీసేసుకోండి. అలాగే న్యూగా మనకి ఇప్పుడు ఈ 3 యాక్ట్స్ ఏవైతే మనకి న్యూగా ఇచ్చారో సో అవి ఇవి కలిపి కూడా మీరు బుక్స్ అయితే తీసేసుకోండి. సో నేను దానికి సంబంధించిన లింక్ ఇస్తాను, ఆ 3 books ఉన్నది, అలానే అన్నీ కలిపి ఉన్న లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీరు ఆ 2 తీసుకోండి. లేదు నాకు న్యూ యాక్ట్సే కావాలి, ఐఎమ్ డామ్ ష్యూర్ దట్ న్యూ యాక్ట్సే వస్తాయి, లేదంటే నేను నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చూసి తీసుకుంటాను అనే వాళ్ళకైతే ఏం చెప్తాను అంటే అప్పటికి కూడా మనకి అప్డేటెడ్గా వీళ్ళు 22 books అంటే 21 books కూడా ఒక దాంట్లో ఇవ్వకపోతే 22 మీన్స్ ఎవిడెన్స్ ఇన్ బోత్ క్రిమినల్ సబ్జెక్ట్స్ అండ్ సివిల్ సబ్జెక్ట్స్లో ఉంటుంది కాబట్టి సో జనరల్ 21 సబ్జెక్ట్స్ కూడా మీకు ఒక దాంట్లో ప్రొవైడ్ చేయకపోతే
ఒక్కొక్క బుక్ అనేది చూస్తే మనకి కాస్ట్ ఎక్కువ ఉంటుంది. అప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే కంబైన్డ్గా ఈ 3 తీసేసుకున్నా పర్లేదు అనిపిస్తుంది. అప్పటికి అన్నీ అప్డేటెడ్గా ఇస్తే ఓకే, ఒకవేళ ఇవ్వకపోతే ఒక్కొక్క బుక్ సెర్చ్ చేసి చూడండి. ఆ 21 బుక్స్ కూడా అంటే 18 పాతవి, ఇప్పుడు ఈ 3 వచ్చేసరికి మీరు న్యూవి తీసుకుని కార్ట్లో యాడ్ చేసుకుని చూస్తే ఎంత అమౌంట్ అవుతుందని చూడండి. సో అది చూసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మనకి బల్క్లో ఇచ్చే మెటీరియల్స్ అనేది అన్నీ కలిపి కాస్ట్ ప్లస్ 700 యాడ్ చేసి చూడండి. ఒక్కొక్కటి యాడ్ చేసినా మీకు ఎంత అవ్వింది, అట్లానే ఇవి కూడా యాడ్ చేసి, ఎందుకంటే కొంచెం మనం క్యాలిక్యులేటెడ్గా చూసుకోవాలి. ఎందుకంటే ఏబి బుక్స్ ఏబి అయిపోయిన తర్వాత పనికిరావు. ఎందుకంటే ఇవి ఓన్లీ షార్ట్ నోట్స్. రేపు మనకి చేసే ప్రిపరేషన్కి కానివ్వండి, ఇంకా దేనికైనా సరే మనం ఆ బేరెట్స్ని యూజ్ చేయలేము. ఎందుకంటే ఎక్స్ప్లెనేషన్స్ కానీ మంచి ఇంపార్టెంట్ ఇల్లుస్ట్రేషన్స్ ఎక్కువ కానీ మనకి ఏబిఈ పబ్లికేషన్స్లో ఉండకూడదు. ఎందుకంటే యాజ్ పర్ ఏబిఈ రూల్స్ షార్ట్ నోట్స్ బుక్స్ ఆర్ ఓన్లీ అలౌడ్. మనకి 2021 తర్వాత నుంచి కూడా ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్కి సంబంధించి మనకి ఓపెన్ బుక్ లాంటిది ఓపెన్ బుక్ కాంతిలాగా అయిపోయింది. ఒకప్పుడు ఏమైనా మనం తీసుకెళ్ళొచ్చు, రాయొచ్చు. బట్ ఇప్పుడు ఓన్లీ ఏబిఈ బుక్స్ విత్ షార్ట్ నోట్స్ ఓన్లీ అలౌడ్. కాబట్టి మీరు అది క్యాలిక్యులేటెడ్గా మనీ ఓకే పెట్టేయకుండా సింగిల్ బుక్స్ 21 యాడ్స్ యాడ్ చేసుకుని చూడండి ఎంత అవుతుంది అనేది. లేకపోతే ఈ సెట్ ప్లస్ 700 యాడ్ చేసి చూడండి. ఏది తక్కువ ప్రైస్ ఉంటే ఆ బుక్స్ అయితే ఇమీడియట్గా మీరు పర్చేస్ చేసేయండి. మీరు ప్రిపరేషన్ అనేది ఆ బుక్స్ అంటే ఎట్లా చేయాలి అనేది నేను మీకు చెప్పాను. ఏ విధంగా మీకు ఏబి ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలి అనే వీడియోస్ అన్నీ ఉన్నాయి. ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్లో ప్లేలిస్ట్ ఉంటుంది. ప్లేలిస్ట్లో ఏబి ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ ఉంటుంది. అది క్లిక్ చేస్తే ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ వరకు, ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ మీద అప్ టు నౌ నేను చేసిన వీడియోస్ అన్నీ కూడా ఉంటాయన్నమాట. సో దానిలో మీరు చూసుకున్నట్లయితే వెరీ ఫస్ట్ వీడియో నుంచి మీకు ఎండ్ మొత్తం వరకు కూడా ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ మీద వీడియోస్ అన్నీ కూడా నేను చేస్తున్నాను. సో అక్కడైతే మీరు చూడొచ్చు. అయితే మీరు ఇప్పుడే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి, ఎందుకంటే ఇట్స్ గోయింగ్ టు బి వెరీ టఫ్. మనకి రీసెంట్ జడ్జ్మెంట్ జులైలో ఇచ్చారు కదా చంద్రచూడ్ గారు. సో దానిలో కూడా ఏం చెప్పారంటే కట్ ఆఫ్ మార్క్స్ తగ్గించమని కోర్టుకు వెళ్ళారు కదా. సో దాని మీద నేను తగ్గించేదే ప్రసక్తే లేదు. తగ్గిస్తే క్వాలిటీ లాయర్స్ అనేవాళ్ళు బయటికి రారు అనేది జడ్జ్మెంట్లో ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇట్స్ గోయింగ్ టు వెరీ టఫ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇట్స్ వెరీ ఈజీ కూడా మీరు చూసినట్లయితే. అండ్ మీ అందరికీ కూడా నేను సెప్టెంబర్ 1న ఒక గుడ్ న్యూస్ అయితే మీకు రిలీజ్ చేస్తాను. సో దానిలో నేను చెప్తాను ఏంటి అనేది ఆ గుడ్ న్యూస్ అనేది. సో మీరు ఈ లోపుగా అయితే బుక్స్ బై చేయాలనుకుంటే చెప్పాను కదా, క్యాలిక్యులేట్ చేసే పని లేదు అనుకుంటే అది ఆ సెట్ ప్లస్ ఈ లింక్ 2 లింక్స్ ఇస్తాను. 2 లింక్స్కి వెళ్ళి బుక్స్ కొనేసుకోండి. లేదు నేను చూస్తాను సింగిల్ బుక్స్ యాడ్ చేసుకుని ప్రైస్ క్యాలిక్యులేట్ చేసుకుని దాని ప్రకారంగా తీసుకున్నానే వాళ్ళు కూడా చూడండి. సో ఎవరైనా ఇలా క్యాలిక్యులేట్ చేస్తే నాకు కమెంట్స్లో షేర్ చేస్తే నేను పిన్ చేస్తాను. సో దట్ నెక్స్ట్ చూసే వాళ్ళు చూసుకుని ఓకే ప్రైస్ కంపేర్ చేసుకుని ఓకే అనుకున్న వాళ్ళు అవి ఇవి 2 కూడా తీసేసుకుంటారు. ఒకవేళ ప్రైస్ రేంజ్ కనుక 100-200 అట్లా డిఫరెన్స్ ఉంటే కనుక 2 తీసుకోండి. ఎందుకు చెప్తున్నానంటే రేపు ఒకవేళ నోటిఫికేషన్లో ఇవి వచ్చినా కూడా మీకు ఆ బుక్స్ ఉంటాయి అండ్ కంపారిటివ్ స్టడీస్కైనా తర్వాత అయినా మీకు ఉపయోగపడుతుంది. ఏం పర్వాలేదు, బుక్స్ ఎన్ని ఉంటే ఏమవుతుంది. సో నేనైతే అలా రికమెండ్ చేస్తాను. సో కాబట్టి చూసి రేంజ్ బాగా ఎక్కువ ఉంటే కనుక 1 బుక్స్ అన్ని కలిపి తీసుకొని, పర్వాలేదు తక్కువే ఉందనుకుంటే అది ఇవి 2 కలిపి కూడా మీరు బై చేసేయండి. సో దాన్ని బట్టి మీకు ఏబి ప్రిపరేషన్ ఇంకా ఎట్లా స్టార్ట్ చేయాలి అనేది వీడియోస్ అన్నీ ఇంకా రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉంటాను. అట్లానే ఎవరెవరికైతే ఏబికి సంబంధించి ఇంకా డౌట్స్ ఉన్నాయో వాళ్ళందరికీ సంబంధించి కూడా ఒక గుడ్ న్యూస్ కూడా నేను త్వరలో అయితే షేర్ చేస్తాను. మీకు బుక్స్ గురించి సందేహం తీరిపోయిందని అనుకుంటున్నాను. సో లింక్స్ నేను ప్రొవైడ్ చేస్తాను, చూడండి. వీళ్ళైతే బుక్స్ పర్చేస్ చేయండి. సో బుక్స్ మీద నన్ను చాలామంది కామెంట్స్ చేసి అడిగారు. మీ అందరికీ కూడా క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మీకు నేను మరింత గైడెన్స్ అనేది అందిస్తాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కమెంట్స్లో షేర్ చేయండి. ఈచ్ అండ్ ఎవ్రీ కామెంట్ నేను చూస్తాను, రిప్లై కూడా ఇస్తాను. సరేనా? వీడియో నచ్చితే మరి లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి. అలాగే విలేజ్ వకీల్ వాసవి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసి పెట్టుకోండి. నా ఛానల్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ కూడా మీ లా స్టూడెంట్స్కి ఎంతో యూజ్ అవుతుంది. కాబట్టి కీప్ ఫాలోయింగ్ మీ. అలాగే విలేజ్ వకీల్ వాసవి ఇన్స్టాగ్రామ్లో కూడా ఉండింది. సో ఎవరైనా ఫాలో చేయకపోతే ఫాలో చేయండి. అక్కడ కూడా నా డైలీ లైఫ్ అలానే రెగ్యులర్గా మీకు లా అప్డేట్స్ కూడా షార్ట్ అప్డేట్స్ ఏమైనా ఇవ్వాలంటే అక్కడ కూడా అప్డేట్ చేస్తాను. సరేనా? మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటే కీప్ వాచింగ్.